హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక ఫోన్ కొందామని డిసైడ్ అయ్యాను. ఇంతకు ముందు నేను వివో వి11 ప్రో వాడేవాడిని. అది పాతది అయ్యింది. అందుకే కొత్త ఫోనే కొందామని అనుకున్నాను. ఆన్లైన్లో సెర్చ్ చేయడం ప్రారంభించాను. నా బడ్జెట్ 25,000. ఫ్లిప్కార్ట్లో నాకు మోటోరోలా ఎడ్జ్ 40 నియో కనిపించింది. కానీ నో స్టాక్ చూపిస్తుంది. దీని సంగతేంటో చూద్దామని గూగుల్ చేశాను. మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్పెసిఫికేషన్స్ చూశాను. అన్ని బావున్నాయని అనిపించింది. ఇంకా నా బడ్జెట్లో దొరుకుతుంది కదా అనుకున్నాను. నా ఫ్రెండ్స్ మోటోరోలా వద్దు, సర్వీస్ సెంటర్లు ఉండవు అన్నారు. ఇంతకు ముందు వివో కొన్నప్పుడు కూడా ఇలాగే అన్నారు కదా. ఈసారి మోటో కొందాము అని డిసైడ్ అయ్యాను. ఫ్లిప్కార్ట్లో నో స్టాక్ కాబట్టి నేను మోటోరోలా వెబ్సైట్ నుండి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టాను. నాకు 4 డేస్లో పార్సెల్ వచ్చింది. పార్సెల్ ఓపెన్ చేశాక ఫోన్ని చూశాక ఫస్ట్ లుక్లోనే ఆసమ్ అనిపించింది. ఫోన్ ఆన్ చేశాక నాకు అనిపించింది నా ఛాయిస్ కరెక్ట్ అని. నన్ను నేనే మెచ్చుకున్నాను. నిజానికి మోటోరోలా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దీనిలోని ఫీచర్స్ నాకు బాగా నచ్చాయి. బిల్డ్ క్వాలిటీ చాలా బావుంది, సౌండ్ క్వాలిటీ చాలా బావుంది, డిస్ప్లే చాలా బావుంది. కెమెరా నాకు నచ్చలేదు. ఫోన్ చేతిలో చూడడానికి చాలా బావుంది. హై ఎండ్ ఫోన్లా కనిపిస్తుంది. బ్యాక్ కవర్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బావుంది. కర్వ్డ్ డిస్ప్లే చాలా బావుంది. మొత్తం మీద మోటోరోలా ఎడ్జ్ 40 కొన్నందుకు నేను హ్యాపీ. ప్రస్తుతానికి లాంగ్ రన్లో ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా మోటో ఎడ్జ్ 40 నియో కొంటే మీ అనుభవాన్ని కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి.